అసలు నీదేం పార్టీ? ఇది నీది తెలుగుదేశం పార్టీ కాదయ్యా, మరేటి తెలుగు డ్రగ్స్ పార్టీ, ఆ, తెలుగు డ్రామాల పార్టీ, ఆ, తెలుగు దొంగల పార్టీ. అయ్య బాబోయ్, ఒక్క పార్టీకి ఇన్ని పేర్లు ఉన్నాయా? ఈ దొంగలందరూ కలిసి, ఈ డ్రామాలు ఆడే వాళ్ళందరూ కలిసి, ఈ డ్రగ్స్ తీసుకునే వాళ్ళందరూ కలిసి, ఈ గంజాయి తాగే వాళ్ళందరూ కలిసి, ఈ దోపిడి దొంగలందరూ కలిసి ఒక పార్టీగా మారారు. అదేం పార్టీ అన్నా? ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ. పార్టీ ఫౌండేషన్ బలంగా ఉందన్నమాట. తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ స్వయంగా ఒక మహిళతో విజువల్లో దొరికితే కూడా మీరు చర్య తీసుకోలేదంటే వెంకటేశ్వర స్వామి గారి మీద మీకున్న ప్రేమ, అభిమానం, భక్తి తేట తెల్లమైపోయింది. మరి తెలిసి కూడా అడుగుతారేంటి సార్? ఇప్పుడు మరో చైర్మన్, మాజీ చైర్మన్ కొడుకు దొరికాడు. ఎవరు? మహేష్ యాదవ్ అనే మీ ఎంపీ దొరికాడు. ఆ దొరికాడు. అయితే ఏటి? ఎంపీని వెంటనే పదవి నుంచి రాజీనామా చేయించమని డిమాండ్ చేస్తున్నారు. ఆ ఎంపీ గారి మీద బాబు గారు సీరియస్ అయ్యారంట కదా సార్. నివేదిక వచ్చే వరకు పూసింత దూరంగా ఉండమని కూడా చెప్పారంట. ఇంకెంత సీరియస్ గా ఉండమంటారు? ఇంకేం చర్యలు తీసుకోమంటారు? మీరు ఇలాగే ఒత్తిడి చేస్తే మీ మీద కూడా సీరియస్ అవుతారు బాబు గారు. జాగ్రత్తగా ఉండండి.